సైలెన్స్ బాబు బంగారం. ఓకే అండి, ఇప్పుడైతే రైస్ కడిగి పక్కన పెట్టింది సునీత. ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుందండి. రైస్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము. దీంట్లో మసాలా దినుసులు వేస్తున్నాము. అన్ని కలుపులు ఉన్నాయి కదా, వేయపోయావా ఈ విడివిడిగా? సాజర్ ఒక్కట్లేదు అంతే. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు అన్నీ ఉంటుంది ఇంట్లోనే. సాజర్ వేయి, ఇంకొకటి సాజర్ చాలు. సాల్ట్ అండి, సాల్ట్ కొంచెం మనం రెగ్యులర్ కంటే ఎక్కువ వేసుకోవాలండి సాల్ట్. ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెం నూనె చుక్క వేసుకొని పుదీనా కొంచెం పుదీనా వేసాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ చుక్క వేసుకొని నేను స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మనకి ఇది 70% అయిపోయిన తర్వాత 80% 70% ఉడికిన తర్వాత రైస్ని మనం చికెన్ దాంట్లో వేసుకోవాలి. ఆ చికెన్ గిన్నె కూడా చూపిస్తాం మీకు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేయాలి, స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ చేసేది దీంట్లో అనమాట. అంటే లాస్ట్ అడుగున చికెన్ అంతా వేస్తాము. మీకు చూపించాలి, మనం కెమెరా సెట్ చేసుకుంటున్నా. ఏం అవసరం లేదు, బ్లింక్ అవుతుంది ఎందుకో, వైరో లేకపోతే దేనివల్ల తెలియదు, ఇంట్లో తెలియట్లేదులే. చికెన్ ఇవ్వ చికెన్ నేను అదండి మ్యారినేటో చేసి పెట్టుకున్నానండి, కలిపి పెట్టుకున్నా. మా అమ్మ పక్కనే ఉంది, మళ్ళీ అది ఎక్కిరిస్తుంది. ఇదిగోండి. ఓకే, నాకు నేర్చుకోవడం కూడా రావట్లేదు. అది కూడా రావట్లేదు. వస్తుంది, గిన్నెంత వస్తుంది. చికెన్ అంతా వేసానండి, చూడండి ఎంత బాగా మ్యారినేట్ చేశాను. ఫోటో దింపుతావు సొంత ఐఫోన్లో, ఇటు వచ్చి దింపు, ఇటు పక్క రా సొంత, అటు వెళ్ళు, కొంచెం బ్యాక్ వెళ్ళు. ఇంత పెద్ద బిర్యానీ గిన్నె చూపిస్తున్నా, గిన్నె కనిపిస్తుందా? ఓకేనా, లేట్ అవుతుంది అక్కడ. ఓకే అండి, ఇప్పుడైతే దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఇప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను, కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను. మీరు బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే మాది ఖచ్చితంగా క్రష్ ఆనియన్స్ వేయాలండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో నెయ్యి వేసుకోవాలి, కానీ నెయ్యి అందుబాటులో లేదు, నూనె కూడా రావట్లేదు. దేవుడా ఎక్కడుందో, ఇదిగో ఫోకస్. కెమెరాలో ఎక్కడి వరకు కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, చూసుకో, ఇటు పక్క పెట్టుకోవాలి కెమెరా. ఇంకా పడుతుంది తెలుసు, అదే కేజీకి 3 పావులు చొప్పున చాలు. నువ్వు ఎక్కుకు పడిపోతావు. కనపడుతుంది, ఎందుకు కనపడదు కానీ నువ్వు ఎక్క మాకు తల్లు, అసలు ఇంత ఎక్కుతుందండు. ఇది ఇక్కడ నువ్వు ఆనియన్స్ పెట్టుకున్నా కదా, తెల్ల ఆనియన్స్, అవివా? ఎవరు బాధ వాళ్ళదే. వేసేయి, ఇవి కొన్ని మిగిలిన వేస్తాను.
వస్తుంది. సో ఇదండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అక్కడ రైస్ ఉడికించుకొని అది దీంట్లో వేయటమే చూపిస్తాను, చూసేయండి. జరుగు. కెమెరా ఆఫ్ చేయవా మధు, స్విచ్. ఓకే అండి, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. నట్టింట్లో బిర్యానీ. ఫ్యాన్ బంద్ చేయాలి, గాలి వస్తుంది. ఎందుకు, బయట చల్లగానే ఉంది. ఆ ఏసీ డోర్ తీయండి. ఇదన్నమాట అండి, ఇది 70-80% ఉడికిన తర్వాత దాంట్లో వేసేసి అది దీంట్లో పెట్టేసి అదొక 15-20 నిమిషాలు గాలి పోకుండా దమ్ చేసేస్తే అయిపోతుంది. బిర్యానీ 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 అయిపోతుండది. హోలీ స్పెషల్. థ్యాంక్ యూ. ఓకే అండి, అయిపోయింది. తొందరగా ఇవ్వు, చూపిస్తున్నాను చూడండి. మస్తు వచ్చింది రైస్. ఇదే టైంలో వేసేయటమే. స్టవ్ మంట మాకండి, తగ్గిస్తే మళ్ళీ అన్నం విరిగిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్ ఇదే టైంలో వేయాలి. చూసారా, ఫోటో తొందరగా తీసుకో తొందరగా కెమెరాలోకి తొందరగా. అమ్మో, కెమెరామెన్ ఎక్కువైపోయారు. నన్ను దింపుతుందా, ఇది తీసుకో తొందరగా, ఫాస్ట్. అయిపోయిందా, మెత్తగా అయిపోద్ది మళ్ళీ అన్నం. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్లో వేసేసుకోవడమే. అక్కడే ఉంది కెమెరా. మా అమ్మ ఆశ్చర్యపోయింది మా తమ్ముడు బిర్యానీ ఏం చేసినంటే 2 గ్లాసులు పోసాను. 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర దీని వేస్తున్నాను. అటుపక్క రైస్. అసలు ఆశ్చర్యంగా అయిపోద్ది బిర్యానీ, భలే ఆశ్చర్యంగా అయిపోద్ది. ఎమ్మటే తొందరగా అయిపోద్ది అసలు బిర్యానీ. అసలు బగారా రైస్ చికెన్ చేయడం కంటే ఇదే ఈజీ. మళ్ళీ ఇది బిర్యానీ నేను పేరు కూడా వస్తుంది. బిర్యానీ వండి పెట్టారు మంచిగా అని పేరు కూడా ఉంటుంది. ఎటు పోయినా పర్లేదు, నాకు బిర్యానీ అవుతుంది సార్. నేనేం ఫొటోస్ అంటే పంపిస్తుంది, ఒకటే పంపించినట్టున్నా సురేష్. కెమెరాలో ఒకటే ఉంది, వచ్చింది పంపించా వేరే ఐఫోన్ నుంచి. అయిపోయింది, ఇంకా లేవండి. చూడండి, అదే మటన్ బిర్యానీకి అనుకోండి ఈ వాటర్ కొన్ని దాంట్లో పోయాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న పెరుగు ఆ వాటర్కి ఇది సరిపోద్ది అన్నమాట. తగ్గిస్తే అవును తెలుస్తుంది. కెమెరా ముందు నడుస్తూ ఉంది మా సొంత. లేదు, దింపేసుకో, జాగ్రత్త దింపలేదు. ఆగు సురేష్, ఇట్లా ఎందుకు రోల్ ఉంది కదా చిన్నది, గిన్నె ఎందుకు? ఆల్రెడీ అయింది. చూడండి, స్టవ్ తగ్గించే పెట్టాను, అంతే మంట చాలు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్
ఆయిల్ నేను కింద చికెన్కి ఆల్రెడీ వేసాను కాబట్టి పైన వేయట్లేదండి. మీరు కావాలి నెయ్యి వేసుకోవచ్చు. డాటా వేసుకో. డాల్డా వేయం మేము బిర్యానీలకి, నెయ్యి బాగుంటుంది. నిమ్మకాయ కావాలంటే పిండుకోండి, తర్వాత పిండుకోవచ్చు. మేము ఆల్రెడీ దాంట్లో పిండాం కాబట్టి సరిపోయింది ఇంకా అది. బరువు ఏదైనా పెట్టుకోవచ్చు. అది నేనేం కదా నేను ఇంకా మంట సరిపోయింది. ఒకసారి చూద్దాం, కింద కొంగి చూడాలి, పడుకొని చూడాలి. దీన్ని కొంచెం పెడుతున్నామా, చదిపోయి అనిపిస్తే అంటే చాలు కదా. ఇలానే వచ్చేస్తాయి ఇంకా మంట పెంచలే. అమ్మాయి స్మెల్ వస్తుందండి. ఒక 15 మినిట్స్ చాలండి. 15-20 మినిట్స్లో ఉడికిపోద్ది. 20 మినిట్స్ అయితే కరెక్ట్. 20 మినిట్స్లో ఉడికిపోద్ది. ఇక సెగలు పొగలు వచ్చేస్తూనే ఉంటాయి, ఎంత దాచినా దాగదు. అమ్మయ్య అయిపోయిందండి. చూపిస్తా మీకు. కాల్తుంది, స్మెల్ కనిపిస్తుందా మధు? పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికింది. ఇలాంటివి ఉడికిపోతుంది, తునిగిపోతుంది. ఇది ఇట్లా వాళ్ళు కొట్టించుకుంటూ మసాలా వేస్తే బాగుంటుందండి. మీకు చూపించడానికి అలా చేశాను అంతే. ఓకే, మేము కలర్ ఏం వేయలేదు, ఫుడ్ కలర్ అసలు వేయలేదండి. లెగ్ పీస్ వచ్చింది చూసారా? ఇదిగోండి, తునిగిపోతుంది ముక్క. వీళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. కిడ్స్ బిర్యానీ అయిపోయింది, రెడీ. మన ఫోటో దింపుతావా? ఈస్ రెడీ. గ్రేవీగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందో. రండి మా ఇంటికి, తొందరగా వచ్చి తినేసేయండి. ఓకేనా అండి? హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో బిర్యానీ అయితే చేసామన్నమాట. 4 కేజీల బిర్యానీ ఇవాళ స్పెషల్ అనమాట. సెట్ ఇట్లా కూర్చు, గింతది కూడా పడుతుంది కింద. బాగుంది. నాకు కొంచెం పలుకున్నట్టు అనిపిస్తుంది. ఏంది చేతులకి అంటే మీరు పైపు దూడారు కదా, నాకైతే పలుకున్నట్టు అనిపిస్తుంది. పైపు అమ్మ కాలుతుంది, అంత వేడి నింటిలా. ఓకే అండి, ప్లేట్లో పెట్టుకొని తింటాం, తినే చూపిస్తాం. కెమెరా రాని బాస్ ఎలా ఉందో చెప్పు బాస్. నిమ్మకాయ ఆనియన్ కొంచెం నిమ్మకాయ లేదు, వాళ్ళ మదర్ నారింజకాయ. అవునా? నారింజకాయ అని అంటే ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. వాటర్ పెట్టలేదా?
వేస్తున్నా. అసలు కుక్కలేదు అమ్మ వేసుకోవాల్సిందే. కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసేప్పుడు మస్తు వేసినాము అన్నాడు కూడా భయపడ్డాడు. చాలా వేసిన ఫీల్ అయింది. చికెన్ వేసాడు అంతే వేసా. నాకు ఉప్పు వేసాడు పక్కన ఎవరంటే ఇదే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కానీ బిర్యానీలో ఎక్కువే ఉండాలి. చాలా ఉంటాయి. బిర్యానీ ఎలా చేసాను చూసాను చూసాను వైద్య నాన్ కూడా ఇస్తాను. ఏమీ లేదు బాగా. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు రాలేదు.